అనన్య పోలీస్ స్టేషన్లో లాకప్లో ఉన్న సుందరాన్ని కలవడానికి వెళ్తుంది. నేను నీకొక ప్లాన్ చెప్తాన్రా అని అనన్య అంటూ ఉండగా, ఏంటక్క ఆ ప్లాన్ అని అడుగుతూ ఉంటాడు సుందరం. ఒక ప్లాన్ని వివరించి చెప్తూ ఉంటుంది అనన్య. ఓకే అక్క, అలాగే చేస్తాను అని సుందరం అంటూ ఉంటాడు. సుందరం, అనన్య, కాంచన మాట్లాడుకుంటూ ఉండగా ఎస్ఐ అక్కడికి వస్తాడు. ఎవరు మీరు అని అడుగుతుండగా కన్నీళ్లతో అనన్య యాక్టింగ్ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది, నేను వీడి అక్కనండి. అనగానే ఈ పెట్రోల్ దొంగతో మీకు సంబంధాలున్నాయా అని అనన్యని నిలదీస్తూ ఉంటాడు ఆ ఎస్ఐ. ఇక లాకప్ ఓపెన్ చేసి ఉండడంతో సుందరం బయటికి వచ్చి ఎస్ఐని బ్రతిమిలాడుతూ, సార్ నేను అలాంటివన్నీ కాదు సార్, నేను చెప్పేది వినండి, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి, నన్ను వదిలిపెట్టండి అని అంటూ ఎస్ఐ చేతులు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు సుందరం. ఎస్ఐ చేతులు విదిలించుకొని కాస్త మెల్లిగానే ఒక్క తోపు తోస్తాడు సుందరాన్ని. దాంతో సుందరం వెళ్ళి జైలు ఊసలపై పడిపోతాడు. కావాలనే యాక్టింగ్ చేస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు సుందరం. దాంతో అనన్య ఏడుస్తూ యాక్టింగ్ చేస్తూ, అయ్యో నా తమ్ముణ్ణి చంపేశాడు, నా తమ్ముణ్ణి లాకప్ డెత్ చేసేశాడు, నా తమ్ముణ్ణి లాకప్లోనే చంపేశాడు ఎస్ఐ అని అరుస్తూనే కుప్పకూలిన సుందరం ముక్కు దగ్గర వేలు పెట్టి నాడి ఆడుతుందా, శ్వాస ఆడుతుందా లేదా అని చెక్ చేసి షాక్ అయినట్టు యాక్టింగ్ చేస్తూ, అయ్యో నా తమ్ముడు చనిపోయాడు, లాకప్ డెత్ చేసేశాడు ఎస్ఐ అని పెద్దగా అరుస్తూ ఉంటుంది అనన్య. మరోవైపు కాంచన ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చి, వదిన కాసేపట్లో మా అబ్బాయి వచ్చేస్తాడు అని ఆనందతో అంటూ ఉండగా ఫ్యామిలీ వాళ్ళందరూ సంతోషపడతారు. అయినా సుందరం రాకపోయేసరికి దర్శన్ ఇలా అంటూ ఉంటాడు, బావగారు ఎక్కడ మీటింగ్ జరుగుతుందో చెప్పండి, నేను వెళ్ళి బావగారితో మాట్లాడి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు దర్శన్. దర్శన్ మాటకి కాంచన, ఆ వాచ్మెన్ గాడు ఇద్దరు షాక్ అవుతారు. ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా అని కాంచన టెన్షన్ పడుతూ ఉండగా, ఎందుకో అక్క నా మనసు ఇంకా కీడు శంకిస్తుంది అని అంటూ ఉంటుంది లీలావతితో ఆనంద. ఎంగేజ్మెంట్ ఆగిపోతుందా? కాంచన, అనన్య, సుందరాల కుట్రలని శరణ్య, ఆనంద, దర్శన్ తెలుసుకోగలరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.